Hi friends, welcome back. And మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి మన థర్డ్ వీడియో దట్ ఈస్ క్రియేటింగ్ ఫర్ అవర్ ఫస్ట్ టెస్ట్ కేస్ యూజింగ్ ఫర్ సెలీనియం విత్ C#. ఓకే, ఇందులో ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది అండ్ మన ప్రీవియస్ వీడియోలో కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఒక వెబ్ డ్రైవర్ని ఎలా ఇంపోర్ట్ చేయాలనేది మనం తెలుసుకున్నాం. ఓకే, అండ్ ఎలా మనకు ఒక విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేయాలి అండ్ ఆల్సో మనకు ఎలా సెలీనియం ఇన్స్టాల్ చేసి కన్ఫిగర్ చేయాలి అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఓకే, ఈ పర్టికులర్ సెషన్లో ఒక ఫస్ట్ టెస్ట్ కేస్ని ఎలా క్రియేట్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ఇక నేను TC01 ఫస్ట్ టెస్ట్ కేస్. ఓకే, ఇక్కడ నేను ఇలా రాస్తున్నాను. ఓకే, అండ్ బిఫోర్ దాట్ మనకు ఏంటి క్రియేట్ చేసిన తర్వాత ప్రతిసారి అంటే మనకి ఇక్కడ చూడండి మన డ్రైవర్ ద్వారా మనం ఇది ఒక ఇంటర్ఫేస్. ఓకే, ఈ ఇంటర్ఫేస్ ద్వారా మనం క్రోమ్ డ్రైవర్ని ఇక్కడ ఇన్స్టలేషన్ ప్రొవైడ్ చేసి దాని ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటున్నాం క్రోమ్ డ్రైవర్ని కంట్రోల్ చేయడానికి. ఓకే, అండ్ ఇక్కడ మనకు కంట్రోల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వెబ్సైట్ అంటే మనం ఏదైతే యూఆర్ఎల్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేస్తున్నాం కదా ఆ పర్టికులర్ యూఆర్ఎల్ని చేసిన తర్వాత ఆ పర్టికులర్ వెబ్సైట్ అనేది ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంటేషన్తో చేస్తుంది. ఓకే, అండ్ ప్రతిసారి మనకు ఏంటంటే ఆ పర్టికులర్ హెచ్టిఎంఎల్లో మనకు ప్రతిదీ కూడా ఎలిమెంట్స్, ట్యాగ్స్, అట్రిబ్యూట్స్ ఇవన్నీ ఉంటాయి. అట్రిబ్యూట్స్ అండ్ ఎలిమెంట్స్ అని అంటాం. ఓకే, ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, ఎలా ఉంటుంది అంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ని తీసుకుంటే ఇక్కడ చూడండి మనకు టెక్స్ట్ ఏరియా. ఓకే, దీనికి నేను కాపీ చేస్తాను. కాపీ ఎలిమెంట్, కమింగ్ బ్యాక్ హియర్. ఇక్కడ మనం పేస్ట్ చేసి చూడండి ఇక్కడ ఇది టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ఏరియా అనేది మనకు ఒక ట్యాగ్. ఓకే, ఇందులో ఉన్న ప్రతిదీ కూడా క్లాస్ ఈక్వల్ టు వాల్యూ ఉంది. దీన్ని ఏమంటామంటే యాట్రిబ్యూట్ అంటాం. ఈ యాట్రిబ్యూట్ కి ఇది యాట్రిబ్యూట్ వాల్యూ అన్నమాట. ఓకే, ప్రతి ఒక్క యాట్రిబ్యూట్ కి ఒక వాల్యూ అనేది స్పెసిఫై అంటే కొన్ని యాట్రిబ్యూట్ కి వాల్యూ అనేది స్పెసిఫై చేయరు. ఓకే, అది డిపెండ్స్ ఆఫ్ ఆ సిచ్యువేషన్ కి వాళ్ళకి తగ్గట్టుగా ఉండేది. ఇప్పుడు ఆటో ఫోకస్ చూడండి, ఇక్కడ మనకు వాల్యూ లేదు అండ్ వాల్యూలో కూడా మనకు వాల్యూ అనేది లేదు. ఎందుకు లేదు అంటే అంటిల్ అన్లెస్ ఆ టెక్స్ట్ ఏరియాలో నువ్వు స్పెసిఫై చేసే వాల్యూ వచ్చేంత వరకు ఇది మనకు ఎంటీగానే ఉంటుంది. అది ఎలా వాళ్ళు వాడుకుంటారు అనేది బ్యాక్ ఎండ్ లో వాళ్ళు క్రియేట్ చేసుకుని ఆటోమేషన్ లో ఉంటుంది. ఇందులో ఏ అట్రిబ్యూట్లు వాడి మనం వాడొచ్చు అంటే చూడండి మనకి ఇక్కడ యూనిక్ గా ఉండే ఏ వాల్యూస్ ఉంటే అవన్నీ తీసుకోవచ్చు. ఓకే, సమ్ టైమ్ కొన్ని వాల్యూస్ ఏంటంటే ఆల్రెడీ రిపీట్ అయ్యింది ఇంకా కొన్ని చోట్ల. ఆ, అటువంటి టైంలో మనం వాడడానికి లేదు. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ కాబట్టి మేబీ యూ కాంట్ సీ. అండ్ మీరు ఒకవేళ రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఒక ఎలిమెంట్ యొక్క కంటే ఒక యాట్రిబ్యూట్ వాల్యూ కొన్నిసార్లు డూప్లికేట్ అయి ఉంటుంది. ఓకే, డెవలపర్స్ మళ్ళీ మళ్ళీ యాట్రిబ్యూట్స్ క్రియేట్ చేయకుండా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది దానికైతే కొంచెం అసైన్ చేయడం అనేది డిఫరెంట్ ఫార్మాట్ లో చేస్తారు. ఆ టైంలో సేమ్ పేజ్ ని సేమ్ వాల్యూస్ ని వాడతాం. ఆ టైంలో మనకి డూప్లికేట్ అనేది వస్తుంది. అలా డూప్లికేట్ వచ్చినప్పుడు ఎలా చేయొచ్చు అని అంటే యూనిక్ గా మనం పాత్లు ఎక్స్ పాత్లు అంట, సిఎస్ఎస్ సెలెక్టర్ అంట, ఇట్లా మనకు ఒక స్పెసిఫిక్ పాత్లు క్రియేట్ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఓకే, ఎలా లొకేటర్స్ హ్యాండిల్ చేస్తాం అనేది మన నెక్స్ట్ వీడియో సెషన్ లో నేను చూపిస్తాను కమింగ్ సెషన్స్ లో. ఓకే, యాజ్ ఆఫ్ టుడే మనకు ఒక టెక్స్ట్ బాక్స్ కాబట్టి మనకి పర్టికులర్ ఈ గూగుల్ క్రోమ్ అనేది నేను లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎలా లాంచ్ చేస్తాం ఇక్కడ మనకు ఆల్రెడీ డ్రైవర్ చూసాం. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ ఎంటర్ చేసి ఈ డ్రైవర్ ఆబ్జెక్ట్ మనం ఏదైతే తెచ్చామో ఆ ఆబ్జెక్ట్ డాట్ ఇక్కడ మనకు బేసిక్ గా మనం సెలీనియంలో విత్ జావాలోకి వెళ్ళి ఉంటే డ్రైవర్ డాట్ గెట్ అనేది వాడతాం. ఓకే, ఇక్కడ గెట్ ఉండదు. ఓకే, ఫస్ట్ బిఫోర్ డ్రైవర్ డాట్ తర్వాత నావిగేటర్ అనేది వాడాలి. నావిగేటర్ అంటే ఇది స్పెసిఫిక్ నావిగేటర్ కి స్పెసిఫై చేస్తుంది. ఈ నావిగేటర్ ఏమేమి మెథడ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది అంటే బ్యాక్, బ్యాక్ సింక్, ఈక్వల్స్, ఫార్వర్డ్ సింక్, గెట్ హ్యాష్, గెట్ టైప్, గెట్ టు యూఆర్ఎల్. ఓకే, సారీ, గో టు యూఆర్ఎల్. ఓకే, గో టు యూఆర్ఎల్ సింక్, రీఫ్రెష్ అండ్ రీఫ్రెష్ సింక్ టు స్ట్రింగ్, ఇట్లాంటి ఈ ఫంక్షన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. బేసిక్గా మనం దీన్ని ఇక్కడ చూడొచ్చు. ఇది సింక్ అనేది కూడా ఆల్మోస్ట్ రెండు కూడా ఒకటే, బట్ సింకింగ్ టైంలో ఉంటుంది, కొంచెం లేట్ అయినా కొంచెం సింక్ చేస్తున్నాం. మనం గో టు యూఆర్ఎల్ అనేది తీసుకుంటాం. ఇది ఏమేం పారామీటర్స్ తీసుకుంటుందంటే సింగిల్ పారామీటర్ విత్ యూఆర్ఎల్ లోడింగ్ కాన్సెప్ట్ ని తీసుకుంటుంది. ఓకే, మీరు ఒక డిస్క్రిప్షన్ చూడాలన్నా కూడా డౌన్ క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. లోడ్ ఇన్ న్యూ వెబ్ పేజ్ ఇన్ ద కరెంట్ బ్రౌజర్ విండో.
మీన్స్ ఆ పర్టికులర్ కరెంట్ విండోలో మనకు స్పెసిఫిక్ యూఆర్ఎల్ని లోడ్ చేయడం కోసం వాడుకుంటాం. అండ్ ఎండ్ ఆఫ్ ద ఫంక్షన్ మనం సెమీకోలన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అప్పుడు మనకు ఎర్రర్ అన్ని పోతాయి. ఓకే, మన సెమీకోలన్ పెట్టలేదు అంటే మనకు ఆటోమేటిక్గా ఎర్రర్ వస్తుంది. ఈ మనకు టైప్ స్క్రిప్ట్లో కానీ మన ప్లే రైట్లో కానీ చూసుకుంటే సైప్రస్లో కానీ సెమీకోలన్స్ అనేది ఆప్షనల్. ఈవెన్ పైథాన్లో కూడా. బట్ సి షార్ప్లో కానీ జావాలో కానీ ఎండ్ ఆఫ్ ద లైన్లో మనకి సెమీకోలన్ పెట్టకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి ఇప్పుడు యూఆర్ఎల్ అనేది లాంచ్ అయ్యింది. ఓకే, ఐదర్ మనకు వర్క్ అవుతుందా లేదని ఎలా తెలుస్తుంది? మనం రన్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాం అంటే, ఇక రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ రన్ టెస్ట్ ఉంది, దీన్ని చేయొచ్చు. లేదా టెస్ట్ ఉంది ఇక్కడ టాప్లో మెనూస్లో. ఓకే, టెక్స్ట్ అండ్ దీని తర్వాత ఎక్స్ప్లోరర్, టెస్ట్ ఎక్స్ప్లోరర్ అనేది ఒకటి ఉంటుంది. దీన్ని క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ఒక విండో వస్తుంది. ఓకే, ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ టెస్ట్ విండో వచ్చింది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తే మనకు ప్రాజెక్ట్, ఇది ప్రాజెక్ట్ నేమ్, ఇది ప్రాజెక్ట్ నేమే. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకు టెస్ట్లో ఏది మనకు యూనిట్ టెస్ట్ అనేది ఉంది కదా, ఇక్కడికి వస్తే మన ఫైల్ నేమ్ ఏది ఉంది, యూనిట్ టెస్ట్ C1. ఇక్కడికి వస్తే మనకు ఇక్కడ టెస్ట్, ఈ యూనిట్ టెస్ట్లో మన క్లాస్ నేమ్ ఏంది, టెస్ట్. ఓకే, ఈ టెస్ట్లో మనకు ఉన్న ఫైల్ ఏంది, TC01 ఫస్ట్ టెస్ట్ కేస్ అనేది మనకు టెస్ట్ కేసు. ఓకే, కాబట్టి ఈ పర్టికులర్ కేసు ఇక్కడ హైలైట్ అయింది. దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి రన్ అన్న చేయొచ్చు. లేదా దీన్ని క్లిక్ చేసి కింద మనకి ఇంకో రన్ విండో వస్తుంది, ఇందులో దీన్నైనా సరే రన్ చేయొచ్చు. ఏది చేసినా రెండు ఒకటే రిజల్ట్ ఇస్తాయి అన్నమాట. ఓకే, నేను కింద ఉన్న దాంతో రన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు పిన్ తీసేశారంటే మీరు లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, ఎక్స్పాండ్ అయ్యింది కాస్త. ఎక్స్పాండ్ కావాలనుకుంటే ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది పిన్ చేశారంటే మీకు అది ఎక్కడికి కొలాప్స్ కావు. ఇప్పుడు చూడండి ఎన్నిసార్లు చేసినా కొలాప్స్ అవ్వట్లేదు. ఇప్పుడు కొలాప్స్ కావాలనుకుంటే ఇలా చూడండి, మనకు బ్రౌజర్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఓల్డ్ వర్షన్స్లో వీళ్ళు వర్షన్స్లో మనకు ఈ పర్టికులర్ డ్రైవర్ ఓపెన్ చేయాలంటే మనకు సెలీనియంలోకి వెళ్ళాలి. ఎక్కడ సెలీనియం డెవ్లోకి, సెలీనియం డెవ్. సరే, ఈ సెలీనియం డెవ్లోకి వచ్చి డౌన్లోడ్స్లో కానీ డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ బ్రౌజర్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, బ్రౌజర్స్, ఈ బ్రౌజర్స్ మీద క్లిక్ చేసి మనం ఏ స్పెసిఫిక్ బ్రౌజర్ వాడాలనుకుంటే ఆ స్పెసిఫిక్ బ్రౌజర్ యొక్క డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డ్రైవరు నీ కరెంట్ బ్రౌజర్ యొక్క వర్షన్ డ్రైవర్ని డౌన్లోడ్ చేసుకొని మనం రన్ చేయాలి. అండ్ బిఫోర్ రన్నింగ్ మనకి ఇక్కడ ఒక సిస్టమ్ వేరియబుల్స్ అనేది ప్రొవైడ్ చేసి దాని ద్వారా మనకు క్రోమ్ డ్రైవర్ లేక ఒక 2 పారామీటర్స్ పాస్ చేసి ఆ స్పెసిఫిక్ బ్రౌజర్ని మనం కమ్యూనికేషన్ చేసేవాళ్ళం. బట్ లేటెస్ట్ వర్షన్స్లో ఏమైపోయిందంటే ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అనమాట. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. కాబట్టి మనకి ఏం చేశారంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఒక మేనేజింగ్ ఫోల్డర్ అని చెప్పేసి క్రియేట్ చేసేసారు. వెన్ ఎవర్ మనము ఈ సెల్ని డౌన్లోడ్ చేస్తాము డిఫాల్ట్గా అది కూడా డౌన్లోడ్ అయిపోతుంది. దాంట్లో ఏమైపోతుందంటే ఇది క్రోమ్ డ్రైవర్ కావచ్చు, ఫైర్ ఫాక్స్ కావచ్చు, ఒపేరా కావచ్చు, మ్యాక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్రౌజర్ యొక్క ఆల్ బ్రౌజర్స్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటుంది. మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో డిఫాల్ట్గా ఆ పర్టికులర్ బ్రౌజర్లోకి వెళ్ళి కమ్యూనికేట్ అవుతుంది అనమాట. ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఉన్నది మనకి లేటెస్ట్ వర్షన్స్. ఓకే, మనకి ఇప్పుడు యూఆర్ఎల్ లాంచ్ చేస్తుంది. దీని తర్వాత మనకి ఏంటి, ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ లోకి మనం వాల్యూస్ పంపించాలి. ఏ వాల్యూ వాడదాం, ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో నేను ఏం తీసుకుంటా అంటే నేమ్ అనేది తీసుకుంటా, లేదంటే ఐడి తీసుకుంటా. ఐడి తీసుకుందాం. ఓకే, ఇక్కడ నేను వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నా. ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఈ ఫైండ్ ఎలిమెంట్స్ అని టూ ఆప్షన్స్ ఉంటాయి. అవేంటి అనేది కూడా చూసాం. ఓకే, ఇది బై డాట్ ఐడి. ఓకే, అండ్ నేను ఆ ఐడి వాల్యూని ఇక్కడ పాస్ చేసి సెమీకోలన్ ఇస్తాను ఎండ్ ఆఫ్ దిస్. ఓకే, ఇంకొక ప్లేస్ క్లోజ్ చేయాలి. ఓకే, చూడండి ఇప్పుడు ఇది దీంట్లోకి మనం ఆ పర్టికులర్ ఎలిమెంట్ని ఫైండ్ చేస్తాం. నేను ఇక్కడ స్టోర్ చేస్తాను. ఓకే, స్టోరింగ్కి ఏం చేస్తున్నాం, వెబ్ ఎలిమెంట్. వెబ్ ఎలిమెంట్ ఏమో తీసుకుంటే అది సింగిల్ ఎలిమెంట్ స్టోరేజ్ కోసం వాడుతున్నాం కాబట్టి వెబ్ ఎలిమెంట్. ఓకే, మల్టిపుల్ ఎలిమెంట్ తీసుకోవాలంటే లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ని తీసుకోవాలి. ఓకే,
అది ఎట్లా అనేది లేటర్ వీడియో సెషన్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ స్పెసిఫిక్ ఎలిమెంట్ వితౌట్ అసెండ్ కీస్ సెండ్ చేసి ఇక్కడ నేను వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తున్నా లొకేషన్ సెండ్. ఓకే, దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే నువ్వు మల్టిపుల్ యాక్షన్స్ ఫర్ సింగిల్ ఎలిమెంట్ అన్నప్పుడు ఇట్లా వెబ్ ఎలిమెంట్ క్రియేట్ చేసి దాని ద్వారా వాడుకోవచ్చు. లేదు నేను ఓన్లీ ఫర్ వన్ టైం యాక్షన్ అన్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఎండ్లోనే సెండ్ కీస్ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. బోత్ ద కేసెస్ ఆర్ సేమ్. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ టైమ్ సేమ్ వెబ్ ఎలిమెంట్ వాడాలనుకున్నప్పుడు దీని యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వెబ్ ఎలిమెంట్ లో స్టోర్ చేసి దాని ద్వారా మనం వాడుకోవచ్చు. ఓకే, ఇది అడ్వాంటేజ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మనకి డ్రైవర్ని మనం క్లిక్ చేస్తున్నామో లేదో చూడాలి. ఓకే, అంటే ఎంటర్ చేస్తున్నామో లేదో చూడాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మళ్ళీ రన్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ మనకు వాల్యూ వచ్చింది. వాల్యూ వచ్చాక నేను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇట్లా ఆటోమేటిక్గా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి నేను చూడాలి మరి ఎలా చేస్తాం ఇటువంటి కేసెస్ని అన్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎలిమెంట్ డాట్ సెండ్ కీస్. ఓకే, ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకు కే కీస్ ఎంటర్ చేయాలి. కీబోర్డ్ యొక్క యాక్షన్స్ అనేది పర్ఫామ్ అవ్వాలి. ఆ టైంలో ఏంటంటే కీస్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది సెలీనియం యొక్క కీస్ అన్నమాట. కీబోర్డ్ యొక్క యాక్షన్స్ తీసుకుంటుంది. యారో అప్ అండ్ డౌన్స్ మన దాంట్లో యారో అప్ అండ్ డౌన్ ఉంటుంది. బ్యాక్ స్పేస్, క్యాన్సిల్, క్లియర్, కమాండ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇందులో నేను రిటర్న్ అనేది స్పెసిఫిక్గా తీసుకుంటాను. ఓకే, ఎంటర్ అన్న తీసుకోవచ్చు, రిటర్న్ అన్న తీసుకోవచ్చు. బోత్ కేసెస్ రెండు కూడా ఈక్వల్ అన్నమాట. మళ్ళీ రన్ చేస్తున్నాను ఇది. చూడండి, మనకు వాల్యూ అనేది ఎంటర్ అయ్యింది అండ్ ఇక్కడ పేజ్ కూడా మనకు డిస్ప్లే అయింది. ఓకే, ఈ రకంగా మనము సెలీనియం యొక్క ఫస్ట్ టెస్ట్ కేస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, లేటర్ విజువలైజేషన్లో మనకి ఇంకా కొన్ని కమాండ్స్ ఎలా ఉంటాయి, డ్రైవర్ వెబ్ డ్రైవర్ యొక్క కమాండ్స్ ఎలా, నావిగేషన్ కమాండ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం కమింగ్ సెషన్లో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.